ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక 5 ఎద్దులు ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉన్నప్పుడు వాటి మీదకి ఒక సింహం దాడి చేయడానికి వచ్చిందంట. అయితే ఈ యొక్క 5 ఎద్దులు కలిసి దాన్ని తరిమి కొట్టడం మొదలు పెట్టాయి. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ యొక్క 5 ఎద్దుల మధ్య ఒక గొడవ వచ్చింది. ఐక్యత కోల్పోయారు, ప్రేమ కోల్పోయారు. వెంటనే ఆ యొక్క సింహం ఒకదాని తర్వాత ఒకటి చంపడం మొదలు పెట్టింది. అవి చూస్తున్నాయి కానీ ఏం పట్టించుకోలేదు. అయితే కొన్ని రోజులకి ఆ యొక్క 5 ఎద్దులు చనిపోవడం జరిగింది. నేనెందుకు ఈ యొక్క కథ చెప్పానంటే, కీర్తనలు 133 అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ వాక్యం మనం గమనించినట్లయితే సహోదరుల మధ్య ఒక ఐక్యత, ప్రేమ కలిగి ఉంటే ఆ యొక్క ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. నేటి క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే సేవకుల మీదకి సేవకులు, క్రైస్తవుల మీదకి క్రైస్తవులు, చర్చిల మీదకి చర్చిలు ఒక ప్రేమ, ఒక ఐక్యత లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మనమందరము క్రీస్తును ఆరాధన చేస్తున్న వాళ్ళం. కాబట్టి మనమందరము ఒక ఫ్యామిలీలా ఉండాలి. ఒక కుటుంబంలో ఉన్నట్లయితే మనలో ఒక ఐక్యత కలిగి ఉంటుంది. శత్రువుకి మనము త్రోవ ఇవ్వకుండా, మన యొక్క శక్తిని, మన యొక్క బలాన్ని ఇవ్వకుండా మనం ఐక్యత కలిగి నివసిద్దాం. ఆమేన్.